హలో వాట్సప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెక్కీ లైఫ్. సో గైస్, నేనైతే వీడియోలు చేయక చాలా రోజులు అవుతుందన్నమాట. ఛానల్ని ఆపేసిన అనమాట. సో కొన్ని వేరే పనులు ఉండడం వల్ల ఛానల్ అయితే ఆపేసిన. కనీసం ఇక నుండి వారానికి ఒక వీడియో అయినా పెడతా అన్నమాట. సో మీరైతే వీడియో చూడండి, ఫుల్ వీడియో చూడండి, వీడియో స్కిప్ చేయకండి. సో ఈరోజు టాపిక్ వచ్చేసి థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా, జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ కూల్చేసారన్నమాట. సో ఈ టెంపుల్ కూల్చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే అది కొన్ని వందల సంవత్సరాల నుండి ఉన్న టెంపుల్ అన్నమాట. అది నిన్నగాక మొన్న కట్టింది కాదు, కొన్ని వందల సంవత్సరాలు ఉన్న ఒక నమ్మకం అన్నమాట. సో నేను చెప్పేది ఏంటంటే, హిందువులైనా, క్రిస్టియన్స్ అయినా, ముస్లిమ్స్ అయినా, ఏ మతమైనా కూడా ఒక నమ్మకం అనేది ఉంటదన్నమాట. సో ఈ టెంపుల్‌ని కూల్చడం వల్ల ఆ నమ్మకాన్ని చంపేస్తున్నారనే ఇంటెన్షన్ వస్తుందన్నమాట. సో అది నిన్న మొన్న కట్టించిన టెంపుల్ కూడా కాదు, కొన్ని వందల సంవత్సరాల నుండి ఉన్న టెంపుల్ అన్నమాట. సో దానికి చాలా చరిత్ర ఉంది. చాలా ఫేమస్ ఉంది. చాలా పేరు ఉంది. ఆ టెంపుల్‌ని ఆధారంగా చేసుకొని చాలామంది ఫ్యామిలీస్ బతుకుతున్నాయన్నమాట. చాలామంది బ్రతుకుతున్నారు. ఈరోజు ఆ టెంపుల్‌ని కూల్చేసారన్నమాట. సో ఇదైతే గవర్నమెంట్ చేసిందని చాలా వరకు గవర్నమెంట్ పనే 100% అని అనుకుంటున్నారు. సో గవర్నమెంట్ ల్యాండ్ కోసం చేసిందా, దేనికోసం చేసిందా, ఏ విషయమైనా కూడా ఆ టెంపుల్‌ని కూల్చడం కరెక్ట్ కాదని నాకనిపించింది. సో ఈరోజు టెంపుల్‌ని కూల్చారు, రేపు చర్చిని కూలుస్తారు, ఎల్లుండి మసీదుని కూల్చుతారు. సో ఈ కూల్చడం వల్ల నమ్మకం అనేది చచ్చిపోతది. నమ్మకం అనేది చనిపోవడం వల్ల దానివల్ల చాలా ప్రభావాలు ప్రజల మీద పడతాయన్నమాట. టెంపుల్ దగ్గరికి చాలామంది భక్తులైతే వస్తున్నారు. భక్తుల రద్దీ అయితే ఉంటున్నది. సో ఇలా జరగడం ఎవ్వరు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. సో ఒక ధర్మాన్ని, ఒక నమ్మకాన్ని చంపేస్తే దానివల్ల వచ్చే ప్రభావాలు చాలా దారుణంగా ఉంటాయన్నమాట. సో అది ఏదైనా, క్రిస్టియన్స్ నమ్మేదైనా, నమ్మకమైన ముస్లింలు నమ్మే నమ్మకమైన, హిందువులు నమ్మే నమ్మకమైన, అది ఏ నమ్మకాన్నైనా మనం ఇలా చేయడం వల్ల చాలా ప్రభావాలొస్తాయి. ప్రజల నుండి ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తది. సో ఇదైతే కరెక్ట్ కాదు అని అనిపించింది. సో నిజంగా మీరు సనాతన ధర్మంలో నమ్మితే, మీరు హిందువులే అయితే, పెద్దమ్మ తల్లి భక్తి అనేది మీలో ఉంటే మీరు కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే ఈరోజు పెద్దమ్మ తల్లి టెంపుల్‌కి, సనాతన ధర్మానికి, హిందువులకు జరిగిన ఈ నష్టం రేపు క్రిస్టియన్స్‌కి కూడా జరుగుతది. ఎల్లుండి ముస్లింలకు కూడా జరుగుతది. కాబట్టి మన నమ్మకాలను మనం పోగొట్టుకోవద్దు. ఎందుకంటే ఈ నమ్మకాల ద్వారా చాలామంది ట్రస్టులను పెట్టి ప్రజలకు హెల్ప్ చేస్తున్నారు. ఈ నమ్మకాల ద్వారా కొంతమంది వ్యక్తులు భయంతోటి తమ జీవితాన్ని క్రమపద్ధతిలో బతుకుతున్నారనమాట. సో ఇలాంటి నమ్మకాలనేటివి మన సొసైటీకి చాలా అవసరం. సో నేనైతే హిందూ సనాతన ధర్మాన్ని నమ్ముతా కాబట్టి, సో అదొక్కటే కాదు, అన్ని నమ్మకాలు నేను నమ్ముతా కాబట్టి, హిందూ సనాతన ధర్మం కూడా నమ్ముతా కాబట్టి, సో ఈరోజు నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియో నుండి నేనైతే స్టార్ట్ చేస్తాను. వీక్లీ వన్స్ ఒక వీడియో అయినా పెడతాను. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. సో మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. సో బాయ్.